హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయనగరం ఫేమస్ టీవీ. నేను మీ సత్య. సో ఈ రోజు నుంచి వచ్చేసి ఏఎల్పికి సంబంధించి ఆర్ఆర్బిఎల్పికి సంబంధించి స్టేజ్ 1 కి సంబంధించింది మన విజయనగరంలో ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎగ్జామ్ అనేది ఏ లెవెల్లో ఉంది, డిఫికల్టా, మీడియమా, మోడరేట్ గా ఉందా, టఫ్ గా ఉందా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పేపర్ సర్లు ఏ విధంగా ఉందో కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యాథ్స్ వచ్చేసి 20 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా మెంటల్ ఎబిలిటీ వచ్చేసి 25 మార్క్స్ ఉంటుంది. అదేవిధంగా జనరల్ సైన్స్ వచ్చేసి 20 మార్క్స్, జనరల్ అవేర్నెస్ వచ్చేసి 10 మార్క్స్, మొత్తం 75 మార్క్స్ కి వీళ్ళు ఇక్కడికి వచ్చిన స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎవరైతే ఎంత స్కోర్ చేశారు, పేపర్ ఏ విధంగా ఉంది, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో వెయిట్ అండ్ సీ. కాసేపు అభ్యర్థులు బయటకు రాబోతున్నారు. ఎగ్జామ్ ఎలా ఉందండి? ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. మేడం ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? థ్యాంక్ యూ మేడం. ఇక్కడ ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? లాజికల్ గా ఇచ్చాడు. జనరల్ అవేర్నెస్ కూడా బాగానే ఇచ్చాడు. జనరల్ సైన్స్ వచ్చేసి అది పర్లేదు. మీకు ఎంత స్కోర్ రావచ్చు మేడం? సో ఆల్ ది బెస్ట్. విజయనగరం ఫేమస్ టీవీ, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సార్ ఎగ్జామ్ ఎలా ఉంది సార్? ఎగ్జామ్ వచ్చానా మేడం? ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? టఫ్గానే ఉందా? ఎగ్జామ్ ఎలా ఉందండి? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? ఈజీగా టఫ్ టఫ్. ఎగ్జామ్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియం ఉందా? ఎగ్జామ్ ఈజీగా ఉందండి. మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? మ్యాథ్స్ పరంగా చాలా ఈజీ. మెంటల్ ఎబిలిటీ కొంచెం టఫ్, కొంచెం రీజనింగ్ బాగుంది. రీజనింగ్ బాగుంది. మరి జనరల్ సైన్స్ వచ్చేసి పర్లేదు, ఎవరేజ్. మరి జనరల్ అవేర్నెస్ వచ్చేసి పర్లేదు. ఓవరాల్ గా ఎంత స్కోర్? ఆటోమేటిక్ 75 కి ఎంత స్కోర్ చేయవచ్చు మేడం? 65 కూడా చేయొచ్చు. 65 చేయొచ్చు. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటే టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం అంటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ మేడం. పేపర్ ఎలా ఉంది మేడం? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఓవరాల్ గా పేపర్ ఎలా ఉంది? ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మీడియం అంటారు. థ్యాంక్ యూ మేడం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సార్ పేపర్ ఎలా ఉంది సార్? ఈజీగా ఉందా, టఫ్ ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? ఓవరాల్ పేపర్ ఈజీ అంటారా? స్కోర్ ఎంత రావచ్చు? ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సార్ ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మీడియంగా ఉంది. మీడియం. మ్యాథ్స్ పరంగా పర్లేదు, బెటర్. మెంటల్ ఎబిలిటీ అయితే కొంచెం బెటర్ అండి, పర్లేదు. ఈసారి బెటర్ గా. జనరల్ సైన్స్ వచ్చేసి జనరల్ సైన్స్ అంటే అది కూడా కొంచెం. జనరల్ అవేర్నెస్ ఏ టైప్ ఆఫ్ తక్కువగా ఇచ్చారు. ఏ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్ సంబంధించి ఎలా? కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఇచ్చారు. కరెంట్ అఫైర్ ఎక్కువ టచ్ చేశారు. పేపర్ ఈజీ. పేపర్ ఓవరాల్ గా చూసుకుంటారు ఈజీ అంటారు, టఫ్ అంటారు, మీడియం అంటారు? అంటే మీడియం గా ఉంది. అంటే మరీ టఫ్ కాకుండా మరీ లో కాకుండా. మీరు ఎంత స్కోర్ చేశారు సార్? నేనైతే 35. నెగిటివ్ మార్క్స్ ఉన్నాయా దీనికి? నెగిటివ్ 0.3 అండి. 0.3 ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫేమస్ టీవీ. థ్యాంక్ యూ అన్నారా? ఎలా ఉంది సార్ ఎగ్జామ్? బాగా ఉంది, సింపుల్ గా. ఈజీ ఉందా, టఫ్ గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఎలా ఉంది పేపర్? ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం ఉందా? మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది సార్? బాగానే ఉంది. మెంటల్ ఎబిలిటీ, జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్ సంబంధించి ఎలా టచ్ చేశాడు? ఎక్కువ ఇచ్చాడు కరెంట్ అఫైర్, లేదా స్టాక్ జీకి ఎక్కువ ఇచ్చాడా? స్టాక్ జీకి ఎక్కువ ఇచ్చాడు. కరెంట్ ఓవరాల్ పేపర్ ఎలా ఉంటుంది? బాగానే ఉంది. మీరు ఎంత స్కోర్ చేశారు సార్? 70. ఓ తప్పు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఆల్ ది బెస్ట్ సార్. ఎగ్జామ్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్ గా ఉందా, మీడియం? చాలా ఈజీగా ఉంది. సో మ్యాథ్స్ పరంగా ఎలా ఉంది? చాలా బేసిక్స్ ఇచ్చారు. చాలా బేసిక్స్ అంటే 10th లోపే. బేసిక్స్ అంటే ఎలా, ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టచ్ చేశాడు మ్యాథ్స్ లోనా? పర్సంటేజెస్, ప్రాఫిట్ లాస్, లాజికల్ రీజనింగ్ అడిగాడు. ఓకే, అది వేరే మ్యాథ్స్ కాదు, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి. ఓకే, 25 మార్క్స్ కి 25 మార్క్స్ మీరు మెంటల్ ఎబిలిటీ చేయగలిగారా? చేశాను. అలాగే మ్యాథ్స్ 20 మ్యాథ్స్ కూడా చేశాను. జనరల్ సైన్స్ అయితే 10th సైన్స్ చదువుకుంటే ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. 10th సైన్స్ అంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, బయాలజీ ఈ మూడు చదివితే ఈజీగా చేయగలము. అందులో నుంచి ఎక్కువ 10th క్లాస్ మీద ఎక్కువ వచ్చినాయి క్వశ్చన్స్ అనేవి. సో మరి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్ కావచ్చు, స్టాక్ జీకే కావచ్చు, ఎలా టచ్ చేశాడు? కరెంట్ అఫైర్స్ ఇప్పుడు గేమ్స్ పైన ఇచ్చారు. గేమ్స్ పైన. ఓకే, మూవీస్ సంబంధించి. ఓకే, డైరెక్టర్ అడిగారా లేకపోతే ఎవరు అదే లీడింగ్ యాక్టర్ ఎవరు? ఫీమేల్ లీడింగ్ యాక్టర్. ఓకే, అది మూవీస్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈజీగా. ఓవరాల్ గా మీరు 75 క్వశ్చన్స్, 75 ఎన్ని అటెంప్ట్ చేశారు? మొత్తం అన్ని క్వశ్చన్స్ చూసాను. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి 0.3. నేను కరెక్ట్ అటెంప్ట్ చేసిన 58. మీకు ఎంత రావచ్చు స్కోర్? 50 ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. 1/3 నెగిటివ్ మార్కింగ్. ఓకే, మీకు CBT 2 కి తప్పనిసరిగా మీరు ఎలిజిబిలిటీ అవుతారు. ఇది మా ఛానల్ యొక్క ప్రామిస్ అండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయనగరం ఫేమస్ టీవీ. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ మేడం.
మేడం గారు పేపర్ ఎలా ఉంది మేడం గారు? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియంగా ఉందా? చెప్పండి మేడం గారు. సార్ పేపర్ ఎలా ఉంది? ఈజీగా ఉందా, టఫ్గా ఉందా, మీడియంగా ఉందా? ఎలా ఉంది మేడం గారు? సార్ పేపర్ अच्छा नहीं अच्छा ठीक है? हाँ पेपर सही है। पेपर मैथ्स मैथ का भी सही है और रीजनिंग का भी सही है, दोनों का स्टैंडर्ड सही है। और मेंटल एबिलिटी अच्छा ना है? हाँ। डिफिकल्ट है? नहीं डिफिकल्ट नहीं है, सब क्वेश्चन मॉडरेट क्वेश्चन Moderate का हाँ इच्छा मॉडरेट है। क्वेश्चन So- हार्ड नहीं है क्वेश्चन, ओके ओके। क्वेश्चन सही है। जनरल साइंस जनरल साइंस में भी ठीक है, करंट अफेयर का क्वेश्चन भी ठीक है। करंट अफेयर ఈజీ నా, టఫ్ ఆర్ మీడియం? नहीं टफ नहीं, పేపర్ ఓవరాల్ గా ఈజీ, టఫ్ ఆర్ మీడియం? नो क्वेश्चन मॉडरेट बोल सकते हैं, इजी नहीं Moderate। बोल सकते हैं, हार्ड नहीं, मॉडरेट क्वेश्चन। టచ్ స్కోర్ टच स्कोर 55। 55. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ్ ఫ్యామిలీస్ టీవీ. థ్యాంక్ యూ. మేడం పేపర్ ఎలా ఉంది? పేపర్ ఈజీ, టఫ్ మీడియం? ఈజీ. మ్యాథ్స్ పరంగా మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేయలేము, క్యాలిక్యులేషన్స్ కొంచెం టఫ్ ఇచ్చాడు. ఈజీ ఈజీ టైం సార్. టైం సరిపో టైం టేకన్ తీసుకోవాలి. టైం మేనేజ్మెంట్ ఎవరైతే చేయగలరో దీన్ని బాగా కొట్టగలరు. మరి మెంటల్ ఎబిలిటీ వచ్చేసి ఈజీ ఈజీగానే ఉంది. సో జనరల్ సైన్స్ ఎలా ఉంది? ఈజీ. జనరల్ సైన్స్ ఎక్కువగా అంటే ఫిజిక్స్ నుంచి వచ్చిందా, కెమిస్ట్రీ నుంచి వచ్చిందా, బయాలజికల్ నుంచి ఇచ్చాడా? అన్ని మిక్స్డ్ ఓన్లీ 10th క్లాస్ లోపు ఇచ్చాడు, 10th క్లాస్ దాటి ఇచ్చాడు జనరల్ సైన్స్. సో జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్ కావచ్చు, స్టాక్ జీకే కావచ్చు, ఏది ఎక్కువ స్కోర్స్ కరెంట్ అఫైర్ ఎక్కువ టచ్ చేశాడు. ఓకే. ఎంత స్కోర్ చేయొచ్చు మేడం? మీరు ఎంత చేశారు? టైం టైం మేనేజ్మెంట్ మీద. నేను అంత టైం మేనేజ్ క్యాలిక్యులేషన్ లో టైం సో సిబిటి ఆల్ ది బెస్ట్ మేడం గారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ్ ఫ్యామిలీస్ టీవీ. మేడం ఎగ్జామ్ ఎలా ఉంది మేడం గారు? ఈజీ, టఫ్, మీడియమా? మ్యాథ్స్ ఎలా ఉంది? అన్ని బానే ఓవరాల్ గా ఈజీ అంటారా, టఫ్ అంటారా, మీడియం అంటారా? మోడరేట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. सर पेपर ఎలా ఉంది? ఈజీ, టఫ్ ఆర్ మీడియం? हिंदी से पेपर का टफ और मीडियम डिफिकल्ट अच्छा ना? मैथ्स भी अच्छा, मेंटल एबिलिटी अच्छा था सर, जनरल साइंस अच्छा था, ओवरऑल का पेपर डिफिकल्ट और मीडियम और टफ इजी ना? इजी था इजी. टच स्कोर सर, योर टच स्कोर स्कोर हाँ 75 का है? हाँ 75, 75 का यू अटेम्प्ट 55, 55. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ విజయ్ ఫ్యామిలీస్ టీవీ. సో అండి చూసారు కదండి. సో ఈ రోజు ఎగ్జామ్ సంబంధించిన రివ్యూ కనుక చూసుకున్నట్లయితే పేపర్ అనేది ఓవరాల్ గా చూసుకుంటే మోడరేట్ గా ఉంది. సో మేము టచ్ చేయగలిగాం, మాక్సిమం మేము 60 వరకు స్కోర్ చేసామని చెప్పేసి చాలా మంది చెప్పడం జరిగింది. సో మేము ఇలాగే ఏఎల్పీకి సంబంధించి కావచ్చు, టెక్నీషియన్ సంబంధించి కావచ్చు, ప్రతి ఎస్ఐ సంబంధించి కావచ్చు, మేము రివ్యూస్ రెగ్యులర్ గా చేస్తుంటాము. సో మా ఛానల్ ని వీక్షించండి. సో మా కష్టాన్ని అలా గుర్తించండి. ప్లీజ్ అలా చూసి వెళ్ళిపోవద్దు. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఎంతో మందికి బూస్ట్ అవుతుంది. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ విజయ్ ఫ్యామిలీస్ టీవీ. నేను మీ సత్య. జై హింద్.